ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, అది విషయం. ఆయన ఇప్పుడు మాట్లాడడానికి ఏమంట? ఫోన్ చేయడానికి మొహం చెల్లంతాను కలిసే మాట్లాడుతుంది. మండిపోతున్నట్టుంది. అదే రామా, ఏదో ఒకసారి కలిసి మాట్లాడాలంట. పెద్దమ్మ పెదనాన్నల గురించి మాట్లాడాలని చెప్పు. వినపడింది బావా. పొలం దగ్గరికి రమ్మనని చెప్పు. రామా, పొలం దగ్గరికి బావా, తను చెప్పిన చోటికి నేను రాను అని చెప్పు. రామా, పోనీ నువ్వు చెప్పు రామా, ఏ చోటుకు రావాలో. తోట దగ్గర కలవమను. తోట అంట అదియా? నేను విన్నాను. పొలము తోట రెండు ఒక చోటే కదా ఉన్నాయి. బావా, నాకు తెలుసు. నేను చెప్పిన ప్లేస్కి రమ్మను. సరే సరే, నేను చెప్తాలే రామా, నేను మాట్లాడతాలే. ఓకేనా? అక్కడికి రమ్మని చెప్తానులే. చెప్పేశాను. రామా, రామా, నాతో మాట్లాడాల్సిన అవసరం ఏంటో అడుగు. ఆద్యా, చెప్పు. చెప్పమంటే నన్ను కొడతావేంటి? చెప్పు. చెప్పేదాకా కంగారెందుకు? చెప్తాను కదా. పెద్దమ్మ పెదనాన్నల్ని కలపాలనే ఆలోచన నాకేనా, నీకు లేదా? ఆ ఆలోచన లేనిది నీకు, నాకు కాదు. వాళ్ళకి అడ్డుగా నువ్వు ఉండబట్టే కదా వాళ్ళని కలపడం నాకు కష్టం అవుతుంది. నువ్వు తప్పుకుని అమెరికా వెళ్ళిపో, వెంటనే కలిపేస్తాను నేను వాళ్ళని. నేను వాళ్ళని కలిపితేనే గాని ఇక్కడి నుంచి కదలను. మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది కూడా దానికే. నువ్వు నా పైన కోపాన్ని వెళ్ళగక్కడానికి కాదు. అనవసరమైన మాటలన్నీ పక్కన పెట్టి అవసరమైన మాటలు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆహాహా, అనవసరమైన వాళ్ళే అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు శౌర్య సార్. చూసారా ఈ విడ్డూరం? చూసాను. కాస్త నన్ను చెప్పనిస్తావా? చెప్పుకో. రేపు పెద్దమ్మ పెదనాన్నల పెళ్లి రోజు తెలుసు కదా. మా అమ్మ నాన్న పెళ్లి రోజు గురించి నాకే చెప్పడానికి వచ్చావా? వాళ్ళ పెళ్లి రోజున ప్రతి సంవత్సరం పేద జంటలకి పెళ్లి జరిపిస్తారు. పెళ్లి రోజని తెలుసు, పేద జంటలకి వాళ్ళు పెళ్లి జరిపిస్తారని కూడా నాకు తెలుసు. నువ్వేం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తెలిసి నువ్వేం చేస్తున్నట్టు? నువ్వు తెలిసి మాత్రం ఏం చేయలేవు. నేను చెప్పేది విను. ఛీ, నువ్వు చెప్పింది నేను ఎందుకు వింటాను? రామా, ఇప్పుడు మనకు కావాల్సింది అత్తయ్య మావయ్య కలవడం. ఇప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకు?
ముందు వాళ్ళని కలిసేలా చేద్దాం ప్లీజ్. ఆద్య, మనం ఇక్కడికి వచ్చింది గొడవ పట్టడానికి కాదు, అత్తయ్యని మామయ్యని కలపడానికి. కొంచెం తగ్గు. రామా ప్లీజ్ రామా. చెప్పి తగలబడమనండి. ఆ, తగలడు. ఆ? అదే అలా అంటుంది. రామా చెప్పు ఆద్య, చెప్పు. ఈ సంవత్సరం కూడా పెద్దమ్మ పెదనాన్న చేతుల మీదుగా పెళ్లి చేసుకోవాలని ఒక పేద జంట ఇంటికొచ్చారు. ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారమ్మా. ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజున పేద జంటలకి నీ చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తారు కదా. మీ పుణ్య దంపతుల చేతుల మీదుగా మీ ఆశీర్వాదంతో ఒకటవ్వాలనే మీ పెళ్లి రోజునే మా పెళ్లి ముహూర్తం అనుకొని 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నామమ్మా. అర్థమైందిగా? అర్థం కాకపోవడానికి నువ్వేమైనా అరబిక్లో ఏడ్చావా? తెలుగులోనే కదా ఏడ్చావు. ప్లీజ్. సరే, గుడికి నేను శ్రీను పెద్దమ్మని తీసుకుని వస్తాం. నేను శౌర్య సార్ మా నాన్నని తీసుకొస్తాం. హ్మ్. వాటర్ కావాలా? ఓ ఓ మళ్ళీ ఓహో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.